ఇవి ఏదో యాదృచ్ఛికం కాదు. పవన్ కళ్యాణ్ వాంట్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. అంటే నేను కొంచెం డిఫరెంట్ మిగతా వాళ్ళకంటే. ఆయన సనాతనవాదం మీద భిన్నాభిప్రాయాలు చాలామందికి ఉన్నాయి. అది ఒక చర్చ. కానీ అది కూడా ఆయన నిలదొక్కునే ప్రయత్నం అనే తెలుగుదేశం నుంచి తేడాగా చూపించాలంటే స్వతహాగా ఆయన భక్తుడు, అందులో కొండగడ్డ ఆంజనేయ స్వామి భక్తుడు. సో ఆ భక్తి అనేది అట్లా ఉంచి ప్రజలకు పాలనకు సంబంధించి కూడా ముద్ర వేయాలి. ఎంతసేపటికి ఏదో ఆకర్షణతో వచ్చాను, ఆధిపత్యం అధికారంలోకి వచ్చాను అన్నది కాదు. నాకు శ్రద్ధ ఉంది, ప్రజల పట్ల నాకు కన్సర్న్ ఉంది, అది వ్యక్తిగతంగా పాలనాపరంగా నేను చూపిస్తానని చెప్పడానికే చాలా సమీక్షలు జరిపారు. మామూలు కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ స్థాయిలో చేయరు. అంటే పాలన మీద పట్టు, రెండో తమ పార్టీ తమ వ్యూహం తమ వాళ్లకు తగిన నిర్దేశం చేస్తూ పట్టు విడుపులతో చేయడము, మూడవది ఏది ఏమైనా కూటమి తరఫున చాలా అచంచలంగా దాన్ని డిఫెండ్ చేస్తూ 15 ఏళ్ళు ఈ కూటమి ఉంటుంది అనే ఒక నినాదాన్ని అదొక స్లోగన్ లాగా మార్చి ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఒక కీలకమైన వ్యక్తిగా చేశారు. అందుకనే వైసీపీ వాళ్ళు కూడా ప్రభుత్వం వచ్చిన కొత్తలో లోకేష్ను ఎక్కువగా వాళ్ళు రెడ్ బుక్ దీన్ని మాట్లాడినప్పటికీ మీకు తెలుసు ఎన్నికల ప్రచారంలో జగన్ పవన్ అన్నట్టే నడిచింది, సీట్లు తక్కువైనా. ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రోజులు చంద్రబాబు లోకేష్ వీళ్ళ మీద పెట్టినప్పటికీ చాలా కొద్ది కాలంలోనే వైసీపీ వాళ్ళు ప్రభుత్వానికి అతిపెద్ద రక్షకుడు, సంరక్షకుడుగా, సమర్థకుడుగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. కాబట్టి పవన్ మీదనే మళ్ళీ వాళ్ళు పాత రోజుల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ పాత పద్ధతుల్లోనే దాడులు ప్రారంభించారు. సో వైసీపీ ఇంత తీవ్రంగా దాడి కేంద్రీకరించడంలోనే పవన్ కళ్యాణ్ ఏ విధంగా తన పాత్ర నిర్వహించారు అన్నది అర్థమవుతుంది. సో ఈ 3 రకాలుగా ఇంక ఇవి కాకుండా అదనంగా సినిమాలు కూడా చేయటం అన్నది గతంలో ఇది ఎక్కడ జరగలేదు. కొత్త సినిమా కూడా సైన్ చేశారు కదా నిన్న, రామ్ తాళ్ళూరి సినిమా. సో సినిమా ఆకర్షణ కూడా పోకూడదు, అభిమానులు కూడా నిరుత్సాహపరచకూడదు. డబ్బులు ఆర్థికంగా నాకు అవసరం నా పనులు చేయడానికి ఆయన చెప్తున్నాడు. రెండోది ఆకర్షణ ఎట్లాగో ఉంటుంది. కానీ మూడోది కీలకమైనది తన సామాజిక పునాది, తన అభిమానులు తనకు దూరం కాకూడదు. అంటే తను తెర మీద కూడా కనిపిస్తూ ఉండాలి అని దాన్ని కూడా ఆ భారం కూడా మోయడానికి వీలుగా ఆయన అంటే తన షెడ్యూల్ను ఈ 3-4 అంశాలు దృష్టిలో పెట్టుకొని రూపొందించుకోవడం వల్లనే 2025ను ఎవరినైనా ఏపీలో చెప్పాల్సి వస్తే ద ఇయర్ బిలాంగ్స్ టు పవన్ కళ్యాణ్. తెలుగు రాజకీయాల్లో తెర మీద తెలుగు రంగస్థలం మీద, కేవలం సినిమా మీద కాదు, రంగస్థలం మీద ఒక బలమైన రాజకీయ కథానాయకుడుగా, రాజకీయ హీరోగా ఆయన అవతరించారు. ఎన్టీఆర్ తర్వాత ఈ పాత్ర, ఈ స్థానం వచ్చింది చిన్న స్థాయిలో అయినా. కానీ ఇప్పుడు ఇంకా చిన్న వయసులో, ఇంకా రామారావు 60 ఏళ్ళకి వచ్చాడు, పవన్ కళ్యాణ్ 50 ఏళ్ళకే వచ్చారు కదా. కాబట్టి అది కూడా ఉంది. సో ఈ విషయాలన్నీ మీడియా చాలా చేస్తూ ఉంది. జాతీయ మీడియా కూడా వీటి మీద తరతమ తేడాలతో ఈ విషయంలోనే లోకేష్ ఆయన అభిమానులు ఆ శిబిరం కూడా వీటిని ఎలా తట్టుకోవాలంటే లోకేష్ మీద కూడా కొంతమంది ఇటువంటి కథనాలే కొన్ని ఇంగ్లీష్ మీడియాలో రాయటం మనం గమనిస్తాము. పవన్ అంత జనాకర్షణ లేకపోతే స్టార్డమ్ ఉన్న వ్యక్తి అటువైపు ఉన్నప్పటికీ నేను చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నాను పార్టీని, ప్రభుత్వాన్ని సంరక్షించడంలో. ముఖ్యంగా యువ తెలుగుదేశం, యువదేశం అనట్లేదు, ఆయన యువసేన అయితే ఈయన యువదేశం. ఈ యువదేశం అనేదాన్ని నిలబెట్టుకోవడంలో లోకేష్ తన పాత్ర తాను నిర్వహించాడు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకి సరైన వారసుడు, ముఖ్యమంత్రి కావడానికి తగిన ఇవన్నీ కూడా సంపాదించుకున్నాడని ఆయన అనుకున్నాడు. ఆయన ఆ విధమైన అభిప్రాయం అందరూ అనుకునేలా చేశాడు అన్నది ఒకటి కనిపిస్తుంది. దాన్ని కూడా కొంత ఇచ్చిన యాజ్ ఎ సెడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటారు కదా. సో మ్యాన్ ఆఫ్ ది ఇయర్, పొలిటికల్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ ఎవరంటే పవన్ కళ్యాణ్. విమర్శలు ప్రశంసలన్నీ ఆయన చుట్టే తిరుగుతున్నాయి. సార్ విశాఖపైనే కార్పొరేట్ ఫోకస్, అమరావతి 2 వస్తాను.